క్రీడాత్మకమైనటువంటి విజయాన్ని అందించినటువంటి బీహార్ రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా అండి. ఎందుకంటే 10వసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గారు ప్రమాణ స్వీకారం చేయబోవటం, 20 సంవత్సరాలు తన పరిపాలన తర్వాత కూడా ఇంత పాజిటివ్ ఓటుతో ప్రజలు ముందుకొచ్చి ఆయన పరిపాలన కావాలని కోరుకుంటాం అన్నది నిజంగా నవ్వుతున్న భవిష్యత్, చాలా అద్భుతమైన విషయం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ బీహార్ ఎలక్షన్ లో ఏ రకంగా చేశారు, ఆర్జేడీ ఏ రకంగా చేశారు, ఒకసారి మన కళ్ళ ముందే జరిగింది కదా సార్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఆర్జేడీ కానీ కలిసికట్టుగా, లేకపోతే విఐపి కానీ, లేకపోతే మహాగఠబంధన్ కూటమి ఎక్కడన్నా కలిసికట్టుగా అసలు ప్రయాణం చేశారా? కలిసికట్టుగా మేనిఫెస్టో ఇచ్చారా? తేజస్వి కా ప్రణ్ అని చెప్పేసి తేజస్వి వాగ్దానాలు అన్నారు, కానీ అది ఎక్కడ ఎంజీపీ వాగ్దానాలు ఎక్కడా లేవు. అయిపోవచ్చు ఒకరి మీద ఒకరు పోటీ చేసుకున్నారు. ఈరోజు మహాగఠబంధన్ నేతలు ఒకరి మీద ఒకరు పోటీ చేసుకుని ఒకరి మీద ఒకరు తిట్టిపోసుకున్నారు. అయిపోవచ్చు వాళ్ళు నితీష్ కుమార్ గారిని వ్యక్తిగత దాడులు చేయటం, ఏది ఆయన బుర్ర పని చేయట్లేదు, ఆయన ఆరోగ్యం బాగట్లేదు, ఆయన ఇదే అయిపోయాడు. నరేంద్ర మోడీ గారిని నచనీయ డాన్స్ వేసేవాడు, దొంగ అని. తల్లిగారిని కూడా రాహుల్ గాంధీ గారిని వేదిక మీద దూషించారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ ఎవరు ఖండించలేదు. అలాగే అక్కడ పవిత్రంగా భావించే ఛట్ పూజ ఉంటుంది, దసరాకు మనకు ఎలా దసరా ఛట్ పూజ ఉంటుంది. రాహుల్ గాంధీ గారికి వెళ్ళి ఛట్ పూజ ఏసా డ్రామా అన్నారు. ప్రజల భావోద్రేకాలు మరి ఎప్పుడైతే కోపం వచ్చింది? ఏ రకంగా వాళ్ళలో ఐక్యత లేదు. అయిపోవచ్చు తిట్టుడు, బూతులు తిట్టుడు, ఎక్కడ కన్స్ట్రక్టివ్ అయినటువంటి మేమేం చేస్తాం అధికారంలో వస్తే చెప్పడం లేదు. ఆ మేనిఫెస్టో చూస్తేనేమో ఆకాశం తీసి చేతిలో పెడతారు, అడగకుండా అరచేతిలో వైకుంఠం చూపించే మేనిఫెస్టో. వాళ్ళు కూడా మహిళలు 30,000 ఇస్తా ఉన్నారు, ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం అన్నారు. అలాగే 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు, చాలా చెప్పారు వాళ్ళు కూడా. మరి ఇటువంటి ఉంటే పైపెచ్చు లాలూ గారి గోండా రాజ్యం, జంగిల్ రాజ్యం. తేజస్వి యాదవ్ గారేమో నేను జంగిల్ రాజ్యం చేయడంలో బాగా ఉంటారా అని చెప్తూ ఒక పక్కన, ఇంకో పక్కన అక్కడ పెద్ద క్రిమినల్ షాబుద్దీన్ ఆయన బతుకున్నటువంటి నలుగురిని యాసిడ్ పోసి చంపేశారు. ఆయన్ని కీర్తిస్తూ తేజస్వి యాదవ్ గారు వాళ్ళ కొడుక్కి సీట్ ఇవ్వటం, అలాగే రీతులాల్ యాదవ్ అని చెప్పేసి ఆయన పెద్ద బాహుబలి, ఆయన టికెట్లు ఇవ్వటం, వార్నింగ్లు ఇవ్వటం, ఇవన్నీ చూసి ప్రజలు బెదిరిపోయారు. అందుకనే చూడండి ఎంత పర్సెంటేజ్ ఓటు పెరిగిందో. గతంలో 2020లో 57% ఉంటే 67కి వెళ్ళింది. మహిళలు 9% అధికంగా ఓటేశారు. ఒక్క పథకమేనా ఇంత సక్సెస్ కా ఒక్క పథకమేనా? లేదా నేను చెప్తున్నదే కదా, అభివృద్ధి 2005 ఉందండి. 1990 నుంచి 2005 వరకు జంగిల్ రాజ్యం. నైట్ సాయంత్రం 10,000 పథకం బాగా సైలెంట్ ఓట్ అయ్యింది. మహిళలందరూ కూడా వన్ సైడ్ వచ్చేసారని 10,000 పోస్టు లేదండి. ఇప్పుడు నేను ఏదో చెప్తున్నాను కదా, నేను చెప్పేది ఏంటంటే 1990 నుంచి 2005 వరకు మహిళలకి ఆ రాష్ట్రంలో ఏమాత్రం భద్రత లేదు, మగాళ్ళకి కూడా భద్రత లేదు. నైట్ అయితే కిడ్నాప్ చేస్తాం, మహిళలు అయితే ఎవరు పడితే తీసుకెళ్లి రేప్ చేసేయటం. ఐఏఎస్ భార్యను కూడా పలుమార్లు ఆర్జీడీ రేప్ చేసిన సందర్భాలు, అటువంటి భయానకమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి నితీష్ కుమార్ గారు 2005లో బాధ్యత వస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మహిళా సంక్షేమ కార్యక్రమాలు, ఏది చదువుకునే బాలికలకి సైకిల్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి జీవికా దీది అని చెప్పి మన డ్వాక్రా సంఘాలను అటువంటి పెట్టి వాళ్ళని స్వావలంబన కలిగించడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి రిజర్వేషన్స్ ఏది ఉద్యోగాల్లో కావచ్చు, లేకపోతే స్థానిక సంస్థ ఎన్నికల్లో. అలాగే మద్యపాన నిషేధం, నితీష్ కుమార్ గారు మద్యపాన నిషేధం చేసి మహిళలకి ఎంతో మంచి చేశారు. సో ఎన్ని చూసే 2010, 2015, 2020 చూసుకుంటే మహిళా ఓటర్లు, మహిళా ఫ్యాన్స్ ఆయన నానాటికి పెరుగుతూనే ఉన్నారు. మహిళల్లో ఆయనకి ఎంతో ఆదరణ రోజు రోజుకు పెరిగింది. ప్రతి ఎన్నికల్లో పెరిగింది. ప్రతి ఎన్నికల్లో 5%, 6% పెరుగుతూనే ఉన్నారు. ఈ రోజు 9% చేరింది. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ మహిళలకు ఆయన మీద ఉన్న ఆదరణ. సో అందుకనే ఈ రోజు అంత పెద్ద మెజార్టీ ఆత్మపరిశీలన చేసుకోకుండా. సరే, బీహార్ వరకు సక్సెస్ అయ్యింది, జూబ్లీహిల్స్ లో డిపాజిట్ కోల్పోవడం ఏంటి? అదే ఇప్పుడు అది అక్కడికి వస్తాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టోటల్ గా ఫెయిల్ అయిన చోట మా ఫెయిల్యూర్ అని ఒప్పుకోకుండా అక్కడ ఓడిపోతేనేమో ఈవీఎంలు 60 లక్షల ఓట్లు తొలగించిన స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అది పూర్తిగా అన్ని బూతుల్లోనే పెట్టారు. మీకు ఏ అబ్జెక్షన్ ఉందో అన్ని తీసుకొచ్చి మాకు ఇమ్మన్నారు. ఒక్క అబ్జెక్షన్ కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు.
సిపిఐ ఎంఎల్ మాత్రం 1000 లెటర్లు ఇచ్చింది అబ్జెక్షన్స్. కాంగ్రెస్ పార్టీ ఒకటి అఫీషియల్ గా ఇవ్వలేదు. అవన్నీ ఎవరు చనిపోయిన ఓట్లు, వెళ్ళిపోయిన ఓట్లు, డూప్లికేట్ ఓట్లు. ఓ పక్కన వీళ్ళ నాయకుడే డూప్లికేట్ ఓట్లు ఉన్నాయంటారు, అది తొలగిస్తాక ఎస్ఐఆర్ పెడతానో పెట్టకూడదు అంటారు. అక్కడ ఓడిపోతే ఈవీఎం, మరి ఇక్కడ కూడా ఈవీఎం కాదా జూబ్లీ హిల్స్ లో? జూబ్లీ హిల్స్ ఈవీఎం కాదా? ఇంతకు ప్రసాద్ గారు అన్నారు బాంబు బ్లాస్ట్ అవుతాయని. మరి అక్కడ బాంబు బ్లాస్ట్ అయితే బీఆర్ గెలిస్తే మరి అక్కడ బాంబు బ్లాస్ట్ అయితే జూబ్లీ హిల్స్ ఎందుకు గెలవలేదు? ఇక్కడ అందుకని అర్థం ఏదైతే ఓటమిని ఉందని అంగీకరించకుండా దాని మీద ఈవీఎంల మీద కాసేపు, లేకపోతే బాంబ్ బ్లాస్ట్ అని కాసేపు. బాంబ్ బ్లాస్ట్ అయితే మరి జూబ్లీ హిల్స్ లో మరి ఎందుకు గెలవలేదు? మరి డిపాజిట్ ఎందుకు రాలేదు? కనీసం డిపాజిట్ రాలేదు కదా, 2023 డిపాజిట్ వస్తుంది కదా కనీసం, ఒక డిపాజిట్ కూడా వస్తుంది. అందుకనే వాళ్ళ యొక్క ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అదే జూబ్లీ హిల్స్ లో భారతీయ జనతా పార్టీ, నేను మొన్న నవంబర్ 12వ తారీఖు మీ ఛానల్ డిబేట్ లోనే ఫస్ట్ చెప్పాను, ఏది నవంబర్ 11 పోలింగ్ అయ్యాక కూడా ఈ ట్రెండ్ ఏదైతే మహిళా ఓట్లు ఇంతమంది వచ్చారు బీహార్ లో, అలాగే ఇది కూడా పెరిగింది ఓటింగ్ శాతం, తప్పనిసరిగా 150 దాటాయని కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కూడా రాదు అన్నారు. అలాగే జనస్వరాజ్ పార్టీకి అయితే ఏ ఖాతా ఓపెన్ అయ్యే పరిస్థితి కనపట్లేదు అన్నారు. ఈ రోజు అలాగే ఉంది. అలాగే జూబ్లీ హిల్స్ కూడా చెప్పారు ఆ రోజు, మాకు అంత బలం లేదు, మేము ఎప్పుడు జూబ్లీ హిల్స్ లో ఎప్పుడు గెలవలేదు. 2023 ఎన్నికల్లో నేను అక్కడ గోషామాలి అసెంబ్లీకి ఇన్ఛార్జ్ గా వర్క్ చేశారు 15 రోజుల పాటు. అలాగే 2018లో కూడా ఖమ్మం పార్లమెంట్ ఇన్ఛార్జ్ వర్క్ చేశారు. నాకు కూడా స్థానికంగా అవగాహన ఉంది. అక్కడ నేను వెంగళనగర్ లో 2002 నుంచి 2010లో 10 వరకు నేను వెంగళనగర్ లో ఉండేవాడిని. నాకు అక్కడ అప్పుడు ఓటు ఉండేది. సో నేను స్థానిక పరిస్థితి కూడా చెప్పాను, ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడ గెలవలేదు, మాకున్నటువంటి బలం తక్కువే. కానీ ఉప ఎన్నికలు వచ్చేసరికి అధికార పార్టీ, ఎందుకంటే సిట్టింగ్ సీట్ ఎవరు సార్? బీఆర్ఎస్ ది. సిట్టింగ్ సీట్ ఎవరిది? బీఆర్ఎస్ ది. అధికారులు ఎవరున్నారు?